ఈ సోషల్ మీడియా వచ్చిన కాడ నుంచి నేను గమనించినంత వరకు చాలామందిని, సరే వాళ్ళు ఏమైనా తప్పు చేశారో లేదో తర్వాత సంగతి, కానీ చాలామందిని ఏ విధంగా సంబోధిస్తూ ఉంటారంటే, ఎవరన్నా తప్పు చేస్తే ఆ తప్పులు ఒకవేళ నిజమైతే చిన్న తప్పును కూడా పెద్ద తప్పుగా చూపించి అవతలి వారిపైన గుచ్చి మాట్లాడి మనం వాళ్ళ హృదయాలను గాయపరిచేలాగా మాట్లాడితే అలాంటి వారికి శిక్ష తప్పదు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చుకున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే నాకు ఈ మధ్యకాలంలో నాకు ఒక కామెంట్ వచ్చింది. ఒక సబ్స్క్రైబర్స్ నన్ను అడిగారనమాట, మరి చిరంజీవి గారి పేరు కావచ్చు, వాళ్ళ ఫోటో కావచ్చు, మెగాస్టార్ అనే ఒక బిరుదు కావచ్చు, చిరు అనే ఒక పేరు కావచ్చు, చిరంజీవి వాయిస్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మనం వాడుకోకూడదని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కదా, మరి మీరు ఎట్లాగా చిరంజీవి గారి ఫోటో వాడుకున్నారని చెప్పి ఒక తమ్ముడు నాకు కామెంట్ పెట్టిందండి. సరే, ఈ వీడియోలో నా సబ్స్క్రైబర్స్కి ఆ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ రోజున ఈ వీడియో అనేది చేస్తున్నానండి.